మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే కంటేశ్వర్ బైపాస్ సర్కిల్లో ఉన్నాము. మెయిన్గా ఈ ప్రధాన కూడల గురించి మాట్లాడుకుంటే నలుగురు రాష్ట్రాలకు వెళ్ళే ప్రధాన రహదారిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి ఆగస్ట్ 15 తర్వాత ఏదైతే మనకి ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి చాలా కఠినతరంగా చేస్తాము అని చెప్పేసి సిపి కమలేశ్వర్ గారు అయితే మనకి ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా రకాలైనటువంటి అవగాహన సదస్సులు నిర్వహించడం సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా కంటేశ్వర్ సర్కిలే కాకుండా నిజామాబాద్ జిల్లాలోని మెయిన్ ప్రధాన కూడళ్ళ దగ్గర కొంతమంది ట్రాఫిక్ కానిస్టేబుల్ అని వాళ్ళని అక్కడ అంటే మెయిన్గా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్స్ కావచ్చు, అదేవిధంగా వితౌట్ హెల్మెట్, త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్స్కి సంబంధించి ఎవరైతే ఈ రూల్స్ని అతిక్రమించి చేస్తూ ఉన్నారో వాటిపైనైతే ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. మెయిన్గా కంటేశ్వర్ సిగ్నల్లో పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అయితే వాళ్ళు రంగంలో దిగిర్రు. ఎవరైతే వితౌట్ హెల్మెట్తో కావచ్చు, లేకపోతే రూల్స్కి అతీతంగా ఎవరైతే విరుద్ధంగా పాల్పడుతూ ఉన్నారో వాళ్ళపైన మాత్రం ఈ ఉక్కుపాదం మోపుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మెయిన్గా చూసుకుంటే మైనర్ డ్రైవింగ్స్ కావచ్చు, అదేవిధంగా ఈ త్రిబుల్ రైడింగ్కి సంబంధించి చాలా రకాలైనటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి అనేది మనకి తెలిసిన సిచ్యువేషనే. సిపి గారి ఆదేశాల మేరకు ఎవరైతే ద్విచక్ర వాహనాలు వితౌట్ హెల్మెట్తో ఎవరైనా ప్రయాణిస్తే మాత్రం చలాన్ చేయండి, వీలైతే వాళ్ళపైన క్రిమినల్ కేసు కూడా పెట్టండి అని చెప్పేసి వాళ్ళకి హెచ్చరించిన సిచ్యువేషన్ అయితే ఉంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఈ మధ్య కాలంలో 750 యాక్సిడెంట్లు జరిగితే దాంట్లో దాదాపు ఒక 200 మంది చనిపోయారు అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఆసుపత్రుల్లో ఇప్పటికే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది కోలుకుంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో వీరందరికీ కారణం మెయిన్గా డ్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా మైనర్ డ్రైవింగ్కి సంబంధించిన వాళ్ళే ఈ యాక్సిడెంట్స్కి పాల్పడ్డారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ప్రతి సర్కిల్లో ఇదే రకమైనటువంటి ఇంప్లిమెంట్ అయితే జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఒక్కొక్క ట్రాఫిక్ కానిస్టేబుల్కి వాళ్ళు ఒక్కొక్క కెమెరా ఇచ్చేసి వాళ్ళు ఎవరైతే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా అంటే రూల్స్కి అతీతంగా ఎవరైతే వెళ్తూ ఉన్నారో వారిపైన మాత్రం ఈ ఉక్కుపాదం మోపుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. భారీగా పెనల్టీలు విధిస్తూ ఉన్నారు, చలాన్స్ చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో బీ కేర్ఫుల్. ఎవరైతే నిజామాబాద్ పట్టణంలో డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ హెల్మెట్ ధరించండి, లైసెన్స్, అదేవిధంగా ప్రతిదీ కూడా డాక్యుమెంట్స్ అనేవి దగ్గర ఉంచుకొని మీరు రోడ్లపైకి రావాలని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.